చెప్తున్నాను. ఎందుకంటే వైద్య విధానానికి ఒక సవాల్ అన్నమాట ఇప్పుడు వచ్చే జబ్బులన్నీ కూడా. మరి అలాంటి చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ రెండు బొటన వేళ్లను ఆనిచ్చి లాక్ చేయడం, ఈ రెండు ఆన్ ఉంటాయి. ఇలా ఉంటే కూడా మీరు ఎంతసేపు అయినా నిలబడదు, ఎంతసేపు అయినా నిలబడి. ఇప్పుడు మనం నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఈ నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పాదాలను మీరు షోల్డర్ లెవెల్ గ్యాప్ అని ఇట్లా నిలబడడాన్ని ఏమంటాం? షోల్డర్ లెవెల్ గ్యాప్. అంటే షోల్డర్లు ఏ పొజిషన్లో ఉంటాయో పాదాలు కూడా అదే పొజిషన్లో ఈ షోల్డర్ లెవెల్ గ్యాప్. నెక్ ఎక్సర్సైజ్ ఇంకో స్టెప్ చేసుకుందాం. మళ్ళీ చేతుల మీద పెట్టండి. ఇప్పుడు ఈ భాగం ఏమి డౌన్ కాకుండా లెఫ్ట్ వైపు మీరు చూస్తే మీ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళను చూడండి. మళ్ళీ స్లోగా చేసుకుందాం. 1 2 మళ్ళీ స్ట్రైట్. 1 2 1 3 1 4 1 5. రిలాక్స్. మళ్ళీ స్ట్రైట్గా చేసుకొని రిలాక్స్. చేతులు అవసరమైతే ఇట్లా పెట్టుకొని మళ్ళీ. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే శరీరంలో అత్యంత సున్నితమైనది ఏంటిదంటే మెడ. ఈ మెడని చాలామంది ఎట్లా పడితే అట్లా తిప్పుతారు. ఎంత స్లోగా చేసేటప్పుడు నెక్ ఎక్సర్సైజ్ అంత స్లోగా చేయాలి, చాలా స్లోగా చేయాలి. రఫా చేయకూడదు, చాలా స్లో. ఇప్పుడు దాంట్లో కంప్లీట్ నెక్ ఎక్సర్సైజ్ పూర్తి స్థాయిలో ఎలా అనేది ఒకసారి చూద్దాం. సేమ్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఇది ఒక రౌండ్. స్లోగా డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్. రోజులో ఒక 5 పైకి పోయినప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం, వెళ్ళినప్పుడు శ్వాస ఒక ఫ్రీ చేసుకుంటాం. 1 2 3. దీనికి రివర్స్ అదే యాంగిల్. 1 2 3. మళ్ళీ ఇప్పుడు సత్యనారాయణ గారు మాలయ్య గారు కూడా ఆడియన్స్ ముందర ఒక విజన్స్ తీసుకోవడానికి అందరూ కూడా నన్ను ఫాలో అవుతూ చేయండి. చెవులకు వీలైనంతగా చెవులకు కానేటట్టుగా ప్రయత్నం చేయండి. 2 చేతులు చెవులకు టచ్. ఇప్పుడు స్లోగా
ముందు వైపే చూడాలి, స్ట్రైట్గానే చూస్తూ ఏదో ఒక పాయింట్ మీరు ఊహించుకోండి. ఏదో ఒక పాయింట్ మీరు ఇప్పుడు మన యోగా గురువు చంద్రారెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు యోగా ఫలితాలని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే కదా ఈరోజు. అట్లీస్ట్ ప్రతి ఒక్కరము ఎంతో కొంత సమయాన్ని ఈరోజు యోగ సాధన కోసం కేటాయించాలి తప్పకుండా. అందులో భాగంగా ఈరోజు 1-2 ఆసనాలు సింపుల్గా ఇప్పటివరకు మీరు చూశారు, చేపించారు కదా. జస్ట్ దాన్ని సూక్ష్మ వ్యాయామం అంటాము. అంటే లూజనింగ్ చేసుకోవడం బాడీని టాప్ టు బాటమ్, పై నుండి కింది వరకు ఒక్కొక్క పార్ట్ని కొంచెం యాక్టివేట్ చేసుకొని దాని తర్వాత మనం ఆసనాలు చేయాలి. డైరెక్ట్ ఎప్పుడు కూడా మనము ఆసనాలు ప్రాక్టీస్ చేయకూడదు. బాడీని ముందుగా కొంత వామప్ చేసుకోవడం అనమాట. అది ఆ వామప్ చేసుకున్న తర్వాత ఆసనాల్లోకి వెళ్ళాలి. ఆసనాలు కంప్లీట్ చేశాక చివరిగా ప్రాణాయామం చేయాలి. తర్వాత రిలాక్సేషన్ మెడిటేషన్ కానీ యోగ నిద్ర లాంటి వాటిని చేసుకోవాలి. ఇది ఒక ఆర్డర్ ఉంటుంది దానికి కూడా. సరే, ఇప్పుడు వరకు లూజ్ చేశారు కాబట్టి 1-2 చిన్న సింపుల్ ఆసనాలు చేసి చూపిస్తాను. మీరు ఎవరైనా ఇలా కూర్చోగలుగుతారా? వజ్రాసనం అంటాం దీన్ని. తల అలాగే ఉండాలి. మళ్ళీ ఎంత వెళ్తుంది గడ్డాన్ని కింద 2 మోకాళ్ళ మధ్యలో కానీ లేదా గ్రౌండ్ కానీ టచ్ చేసే విధంగా మీకు ఎంత సాధ్యమైతే అంతవరకు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది. ఇటు చూడండి ఒకసారి ఎలా ఉందో, ఇలా రావాలి. ఇలా ట్రై చేయండి. వెనక లేవద్దు అనమాట. 2 కూడా బటక్స్ అనేవి నీస్ పై నుండి లేవకుండా ఉండగలిగితే, మనకు హీల్స్ పై నుండి లేవకుండా ఉండగలిగితే బాగుంటుంది. ఇలా మెల్లగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. స్లోగా లేవండి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. ఒకవేళ చేతులు అలా లేని పక్షంలో ఇలా మీరు పక్కగా పెట్టుకోండి. ఇలా చేతులు కంఫర్ట్గా, చేతులు ఒకవేళ పైన ఇలా లేవలేని పక్షంలో చేతులు 2 కూడా సైడ్స్కి ఇలా ఉంచుకోండి. 2 చేతులు కూడా ఇలా చూడండి ఒకసారి. ఎంతవరకు వస్తే అంతవరకు. అలాగే శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. అట్లా ఒక 3 టైమ్స్ చేయండి. ఇది మీకు బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా హెడ్ వర్క్ ఫ్లో అవుతుంది. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. టెన్షన్, హెడేక్, మైగ్రేన్ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక పోతుంది. మీకు బీపీ లాంటివి ఉంటే కూడా నార్మల్కి వచ్చేస్తుంది. ఇది మీరు చేసుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అంటే డిస్క్ ప్రాబ్లము, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం నిదానంగా చూసుకొని చేసుకోండి. ఇది మీకు ముందుకు వెనకనని మూవ్ చేయండి. మళ్ళీ ఫ్రీ చేసుకోవడం అనమాట. లెగ్స్ కూడా మీకు ఎందుకంటే మీరు అలా కూర్చున్నారనుకోండి తిమ్మిర్లు పడతాయి. తిమ్మిర్లు అంటారు తెలుసు కదా. సో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినట్టుగా అనిపించినా, ఎక్కువసేపు సిట్టింగ్లో ఉన్నా కానీ మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అలాంటప్పుడు ఇలా కనుక మీరు కాసేపు చేసుకుంటే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. లెఫ్ట్ రైట్ అలాగే, లెఫ్ట్ రైట్, మళ్ళీ రౌండ్గా క్లాక్ వైజ్, మళ్ళీ రివర్స్లో కూడా అలాగే, రివర్స్లో కూడా. తర్వాత జస్ట్ ఇలా ఫ్రీ చేసుకోండి. ఫ్రీ లెగ్స్. ఒకసారి లెగ్ ఇలా, లెఫ్ట్ లెగ్ ఇలా. మోకాళ్ళ నొప్పులు ఉన్న ఎవరికైనా, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రీ అవుతాయి అనమాట నీస్ మొత్తం, లెగ్స్ ఒక 3 to 6 టైమ్స్. మళ్ళీ అలాగే రైట్ లెగ్ జస్ట్ నార్మల్ బ్రీతింగ్లో మీకు ఎంత దగ్గరికి వస్తే అంతవరకు. చూడండి ఒకసారి ఇలా స్ట్రైట్గా, మళ్ళీ దగ్గరికి ఇలా. ఇవంతా
ఆర్థరైటిస్ ప్రాబ్లము, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకు చాలా బాగుంది. మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకుంటారు అలా, ఇలా జాయింట్స్ కూడా ఫ్రీ అవుతాయి అన్నమాట. స్ట్రైట్గా తెచ్చుకోవాలి మళ్ళీ ఇంతే. ఓకే, ఇప్పుడు ఒకటి లెఫ్ట్ లెగ్ దగ్గర తీసుకోండి ఇలా. ఇప్పుడు ఈ చేతితోటి ఇలా పట్టుకుని దీని పై కిందికి ఇలా మూవ్ చేయండి. అందరికి తెలుసు కదా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు కదా. బటర్ఫ్లై అనగానే బోత్ లెగ్స్ చేస్తారు ఫైనల్. అలా కాకుండా ముందు దీనికి ప్రిపరేషన్ అనమాట. సింగిల్ లెగ్ చేసుకుంటే తర్వాత బోత్ లెగ్స్గా ఇలా కాసేపు మీరు దగ్గర కాళ్ళు దగ్గర మర్చుకొని కూర్చున్నా మీకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, నౌ లెగ్ చేంజ్. మళ్ళీ లెగ్ ఇంకోటి రైట్ లెగ్ ఇలా పైకి వెళ్ళి తర్వాత దగ్గరికి రండి. ఓకే, జస్ట్ ఫ్రీ యువర్ లెగ్స్ రండి. ఇప్పుడు బోత్ లెగ్స్ ట్రై చేయండి. రెండు దగ్గరికి అందరు కంఫర్టబుల్ ప్యాంట్స్ ఉంటే ఓకే, నాకు ఎంత వీలైతే అంత దగ్గరికి ఇట్లుండి ఒకసారి ఇలా తీసుకొని దగ్గరికి పై కిందికి ఇలా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని స్లోగా చేయండి. స్లోగానే కాళ్ళు ఇంకా మీకు అర్థమైపోతుంది స్పష్టంగా, ప్రాక్టికల్గా మీకుగా తెలిసిపోతుంది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ ఫ్రీ అవుతుంది. అది అబ్జర్వ్ చేయండి, అది చాలు. ఓకే, అలాగే ఉంచి దగ్గర తీసుకొని తల పైకి లేపి బాడీని ముందుకు బెండ్ చేయండి. ముందుకి చూడండి. దగ్గర తీసుకొని మీరు బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచి మీ తలని లెఫ్ట్ షోల్డర్ మీకు తిప్పి చూడండి. అంటే స్పైన్ ట్విస్ట్ అవ్వాలన్నమాట. నడుము చూడండి ఒకసారి, చూడండి ఇది ఒకసారి అందరూ తిప్పి చూడాలి. అంటే ఇక్కడ తిరిగి చూసేటప్పుడు రెండు షోల్డర్స్ మూడు స్ట్రైట్ లైన్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా చూడండి మరొక్కసారి అందరూ స్లో బ్యాక్ వచ్చేసి ఒక్కసారి చూడండి. ఈ పాదం ఇక్కడ తీసుకున్నాము, ఈ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ చేతితోటి ఇలా తీసుకొని ఇప్పుడు ఈ చేయి వెనక పెట్టుకోవచ్చు, లేదా సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా వితౌట్ సపోర్ట్. మనం షోల్డర్ దగ్గర తిరిగి చూడాలి, నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. రిలాక్స్. లెగ్ స్ట్రైట్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే రైట్ లెగ్ మార్చుకోండి. మీరు స్పైన్ చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడైతే లోయర్ బ్యాక్ దగ్గర ట్విస్ట్ అవుతూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వల్ల కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ సేమ్ అలాగే ఇలా తీసుకొని మోకాల్ని ఈ ఎల్బో తోటి లాక్ చేసే దగ్గరికి రైట్ సైడ్ తిరిగి రైట్ షోల్డర్ దిగి వెళ్ళి తిరిగి చూడండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని నార్మల్ బ్రీతింగ్ కాసేపు ఉండండి. వెలుగునిచ్చే వెన్నెల ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లిరా. అందరూ కళ్ళు మూసుకోండి, జస్ట్ 2 minutes ఓన్లీ. కళ్ళు రెండు మూసివేసి తలపులన్నీ తరిమి వేసి, కళ్ళు రెండు మూసివేసి తలపులన్నీ తరిమి వేసి, శ్వాస మీద ధ్యాస ఉంచిన యోగి వయ్యే యోగమొచ్చును. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లిరా. తప్పులన్నీ ఒప్పు చేసడి, కర్మలన్నీ కాల్చివేసడి, తప్పులన్నీ ఒప్పు చేసి కర్మలన్నీ
కాల్చివేసడి ధ్యాన గురువే చెంతనుండగా నీకు ఎలా చింత మిత్రమా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లిరా. మెడిటేషన్ చేయరండని మెడికేషన్ ఉండబోదని, మెడిటేషన్ చేయరండని మెడికేషన్ ఉండబోదని పిరమిడ్ మాస్టర్స్ అంతా చేరి ధ్యాన జగత్తును చేయసాగగా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లిరా. మంత్ర జపముల మాట లేదు, భక్తి భజనల ఊసెలేదు. మంత్ర జపముల మాట లేదు, భక్తి భజనల ఊసెలేదు. చే వెన్నెలా ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లిరా. ధనము లేదని భయము లేదు, శాంతి లేదని చింత లేదు. ధనము లేదని భయము లేదు, శాంతి లేదని చింత లేదు. ధ్యానధనమే చెంతనుండగా స్వర్గమే నిన్ను వెతికిరాదా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లిరా, నీడనిచ్చే మల్లి. చేతులు తీసి కళ్ళపై బోలించండి. 5 4 3 2 1 0. నిదానంగా మీ రెండు చేతులు దూరం చేస్తూ మీ రెండు అరచేతులను చూడండి. ఒకసారి సామూహిక అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ధ్యానానికి మీ పాదాల్లోకి ఆ తర్వాత మోకాల్లోకి ప్రవేశించి మీ కాళ్ళకు హాయిని కలిగిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. మీ మోకాలు పైభాగాలు ప్రశాంతంగా ఉంచండి. శక్తి మీ కాళ్ళ ద్వారా పైకి కదులుతూ వాటిని హాయి కలుగజేస్తుంది. ఇప్పుడు మీ నడుము, ఉదరము, నడుం కట్టు అన్నిటినీ హాయిగా స్థిమితంగా ఉండనివ్వండి. మీ వీపు భాగాన్ని సుఖంగా ఉండనివ్వండి. పై నుండి కింది వరకు ఇప్పుడు మీ వీపంతా కూడా హాయిగా, మీ ఛాతీ ప్రశాంతంగా ఉంది. మీ భుజాలు ప్రశాంతంగా ఉన్నాయి. మీ భుజాలు కరిగిపోతున్నట్లుగా భావించండి. మీ పై చేతులు ప్రశాంతంగా ఉన్నాయి. మీ ముంజేయి, చెయ్యి, వేళ్ళ వరకు ప్రతి కండరాన్ని ప్రశాంతంగా ఉంచండి. మీ చేతుల పైభాగాలు హాయిగా ఉన్నాయి. ఇప్పుడు మీ దృష్టిని ముఖంపైకి తీసుకురండి. మీ తోడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ముఖంలోని కండరాలు, మీ నుదురు, శిరస్సు, పైభాగం వరకు కూడా అన్నిటినీ ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం అంతా ఎంత ప్రశాంతంగా ఉందో అనుభూతి చెందండి. ఇక మీ దృష్టిని హృదయంలోకి తీసుకురండి. మీ దృష్టిని హృదయం మీదకి తీసుకురండి. అక్కడ ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మీ లోపల నుండి ఒక దివ్య జ్యోతి మీ హృదయాన్ని అంతటిని వెలుగుతో నింపుతున్నట్లుగాను. నిర్మలీకరణ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. మనలో ఏర్పడినటువంటి ఇంప్రెషన్స్, అంటే డైలీ లైఫ్లో ఎన్నో చేస్తూ ఉంటాం కదా, ఆ ఇంప్రెషన్స్ అన్నీ మన హృదయం మీద పడుతూ ఉంటాయి. దాని ప్రభావం వల్ల మనం మనిషి హట్ కావడం కావచ్చు, డిస్టర్బెన్స్ కావడం కావచ్చు, మానసికంగా ఎంత ఇబ్బంది పడుతుంటుందో వాటికి సంబంధించి నిర్మలీకరణ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకుంటే మన హార్ట్ ప్లస్ బాడీ, మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. ఇక మూడో ప్రక్రియ బెడ్ టైం ప్రేయర్. అది నైట్ పడుకునేటప్పుడు మనం ప్రేయర్ చేసుకుంటాం. దీని ద్వారా ఈ 3 సెషన్స్ చేసుకోవడం వల్ల 24 hours మన మైండ్ రెగ్యులేట్ అయి ఉంటుంది.
ఎంతో చక్కగా మనం ఎన్ని పనులు ఎంత ఒత్తిడి ఎలాంటి వచ్చినా కూడా మనం హ్యాపీగా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ధ్యానం చేసే వ్యక్తికి సమస్యల యొక్క మూలాలు అర్థమవుతాయి. సమస్యల మూలాలు అర్థమైనప్పుడు సమస్యలు తేలికైతాయి. అందుకే ధ్యానం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. థ్యాంక్ యూ అండి. శ్వాస తీసుకోవాలి, శ్వాసను పెట్టాలి, తలను ఉంచాలి, పొట్టను లోపల గుంజి పెట్టాలి. శ్వాసను బయట ఆపడం అండి. ఇది బాహ్య ప్రాణాయామం అంటారు, 3వ రకం. ఎడమొక్కుతోని శ్వాస తీసుకోవాలి. 5-10 సెకండ్స్ సేపు గాలి తీసుకోండి. లెఫ్ట్ అది ఉంగరవేలు మధ్యతోని ఎడమటి ముక్కు లోపల శ్వాస కుడి ముక్కుతో బయటకు పంపాలి. అలా కుడి ముక్కుతో శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కు మూసి ఎడమ తర్వాత నెక్స్ట్ 6వది ఇట్లా వీళ్ళని బట్టి లాస్ట్ చాలామంది చేశారు పిరమిడ్ యోగా, మీకు రామచంద్ర మిషన్. లాస్ట్ ప్రాణాయామం, ధ్యానం. ఏదైనా మన ఇష్టదైవంతో శ్వాస మీద కానీ ఏదైనా మంత్రం మీద ఒక 5-10 నిమిషాలు ధ్యానం. ఇది 8 రకాల ప్రాణాయామం. పతాంజలి. నా పేరు యాదగిరి, రిటైర్డ్ మాస్టర్. రిటైర్డ్ అయితే 18 సంవత్సరాలు. నేను కూడా డైలీ గంట నుంచి యోగా చేస్తాను. మా ఇంట్లో కూడా యోగాశాల ఉండే. ఈ మధ్యాహ్నం కొన్ని కారణాల్లో తీసేసిన. అప్పుడప్పుడు తిలకన వేసుకొని స్కూల్ పిల్లలకు యోగా నేర్పిస్తాను. నా ఉద్దేశం ఏంటంటే జోష్ అనేది లేదు. అయితే పేరు వెంకట బృందం చేంజ్ చేయరు, మనమే చేయాలి. యోగా రోజు అందరూ చేయాలి. నేను చేయడం కాదు, మీరు చేస్తే నేను చూడాలి. నేను రోజు చేసేది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఒకసారి నవ్వుకుందాం. ఫస్ట్ మొహాల్లో ఆనందం లేదు కాబట్టి ఈ వాయిస్ ఇంకా తక్కువ ఉంది, మిగతా బేస్ అంతా ఎక్కువ. దేశ యోగాని మన దేశం యొక్క ఔన్నత్యం ఇది. అందరికి పరిచయం చేస్తారు. అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ విధంగా కానీ మీరు బాడీని మంచిగా మోల్డ్ చేయండి. దాంట్లో అన్ని యోగా భంగిమలు వస్తాయి. ఇప్పుడు అందరం నవ్వుతున్నాం ప్రస్తుతానికి. నెక్స్ట్ మార్చ్ రెడీ. నెక్స్ట్ ఏదొస్తుంది?
సౌండ్ లేకపోతే రెండు అయిపోయింది నేను అయిపోయింది అడిగి అందరు తింటారు కదా అంత కథ పెట్టు ఇచ్చి ఈరోజు వారి ఎంఎస్ఎన్ ఏజెంట్ నటరాజ్ డాన్స్ అకాడమీ పేరు మీద ఎంతోమంది విద్యార్థులకు ఎంతోమంది పెద్దలకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. వారికి మా అకాడమీ తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మన వెంకటేశ్వరరావు గారు ఈ యోగా డేని అక్కడ మోడీ గారు చేస్తారంటే ఇక్కడ మన సంగిరి వెంకటేశ్వరరావు గారు ఉంటారు. కాబట్టి భారతదేశ ఔన్నత్యాన్ని అది కులం మతంతో సంబంధం లేదు. ఇలాంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఆదాయం ఎట్లా ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు. కాబట్టి మనం మెట్లు ఎక్కలేనప్పుడు తర్వాత వైపు ఎక్సర్సైజ్ చేయడానికి కష్టం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసం శ్రమించండి. ఇంత చక్కటి మన యోగా డేని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకునే కాకుండా ప్రతిరోజు కూడా మీరు ఇలానే కంటిన్యూ చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఆ మనిషి చాలా బాగా నవ్వుతున్నాడు. బకెట్ బోర్లేసేట ఉంది నాకు కూడా. కానీ అట్లా నవ్వాలి. లోపల నుంచి నవ్వుకుంటూ వస్తేనే ఆనందం ఉంటుంది. థ్యాంక్ యూ. మంచి మంచి యోగా మాస్టర్ ఉన్నారు. పాపిరెడ్డి గారు, మా వైలెంట్ గారు, చాలా మంది మంచి మంచి గురువులు ఉన్నారు. కరుణాకర్ గారు అందరు ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళు సర్వీస్ ఎక్కువ ఇస్తున్నారు, ఆదాయం తక్కువ తీసుకుంటారు. కాబట్టి మీకు ఆరోగ్యం రావాలంటే ఈ ఇన్స్టిట్యూషన్లో చేరండి, మంచిగా యోగా చేయండి. థ్యాంక్ యూ అండి. జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులకు, సోదరీమణులకు, మిత్రులకు, వయసుతో సంబంధం లేకుండా విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా, పత్రికా విలేకరులకు, ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క యోగా కార్యక్రమం ఏదైతే ఉందో పాఠశాల దశ నుంచే దీన్ని మనం ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వాలు కూడా
దీన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు, మిగిలిన మిత్రులందరినీ కూడా, హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి చంద్రారెడ్డి గారు కానీ మిగతా యోగా టీం అందరికీ కూడా, లోకల్గా ఉన్నటువంటి యోగా టీం అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా బాలాజీ గార్డెన్లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం గర్వపడే రోజు. భారతదేశ ప్రతిష్ట ఒకప్పుడు ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ఉంది, గత 11 సంవత్సరాల నుండి ఈ యోగా డే ప్రపంచ యోగా డేగా మారడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలనే ఒప్పించి ప్రపంచ యోగా డేగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఈ యోగా డే కార్యక్రమం సందర్భంగా అసలు ఎన్ని స్ట్రెస్ పడకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇక్కడికి వచ్చిన మనం యోగా అంటే ఒక యోగా అని అనుకుంటున్నాం, ధ్యానం. నేను చంద్రారెడ్డి గారితో మాట్లాడినప్పుడు నేను రావడమే కాదు సార్, సూర్యాపేటలో ఈ ధ్యానం గురించి కానీ, పిరమిడ్ కానీ, రామచంద్ర మిషన్, అనేక రకాలుగా వ్యక్తులు కూడా మరి 75 సంవత్సరాలు ఇంతకుముందు యాదగిరి చర్చ్ కాంపౌండ్ దగ్గర ఉండేది. వారు ఈ కార్యక్రమానికి రావాలి అనగానే నల్లగొండ నుంచి ఇక్కడికి రావడం, వారితో పాటుగా శంకరాచార్య గారు కానీ, పాపిరెడ్డి గారు కానీ, చొక్కారావు గారు కానీ, సోమయ్య గారు కానీ, గోవర్ధనగిరి రామచంద్ర మిషన్ కానీ, గురూజీ పేరెంట్ వెంకట్ కానీ, యోగా గురువు నాగమణి గారు కానీ, దేవరశెట్టి వెంకటేశ్వర్లు గారు కానీ, హైదరాబాద్ నుండి కూడా కార్యక్రమం ఇక్కడ ఉందని ఇంతకుముందు చంద్రారెడ్డి గారి కూతురు, మనం మన పిల్లల్ని కూడా చంద్రారెడ్డి గారి కూతురు మాదిరిగా ఆసనాలు కనుక వేసినట్టయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు మన పిల్లలు, మనం గతంలో కూడా ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు వాస్తవంగా పాస్ అయినారు, కానీ రిజల్ట్ ప్రభుత్వ తప్పిదం వల్ల ఆ రిజల్ట్ చూసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం పిల్లలు మీద స్ట్రెస్ ఎక్కువగా, వాళ్ళు మోయలేని బ్యాగులను పెట్టి స్కూలు పంపుతున్నాం, హాలిడేస్ లేవు. రెండవది హాలిడేస్ లేవు, ఇంటికి వస్తే కంప్యూటర్ లేకపోతే సెల్ ఫోన్. దీనివల్ల స్ట్రెస్ ఇంకా ఎక్కువగా పెరగడం. ఇంతకుముందు చెప్పినట్టుగా యాదగిరి గారు చెప్పినట్టుగా ప్రతి పాఠశాలలో యోగా మాస్టర్ అవసరం. గతంలో మన చిన్నతనంలో క్రాఫ్ట్ టీచర్ అనే ఉండేవారు, పీఈటీ అనేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అసలు క్రీడా ప్రాంగణమే లేదు. ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఉంటాయి, అక్కడికి మనం పిల్లల్ని పంపేది లేదు. ప్రైవేట్ పాఠశాలలో అక్కడేమన్నా ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కన్నా మెరిట్ ఉపాధ్యాయులు అంటే అది కూడా కాదు. అంటే మనం
మన పిల్లలను మనకన్నా వాళ్ళు ఏ రకంగా మలుచుకుంటే మనం ఆ రకంగా మలుచుకునే అవకాశం ఉంది. ఈ యోగా డేను ఉపయోగించుకొని ఒక 21 జూన్ కాకుండా ప్రతిరోజు కూడా యోగా కానీ ధ్యానం కానీ వివిధ రూపాల్లో ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో స్ట్రెస్ పడకుండా ఆ కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తులు పాల్గొనాల్సిన అవసరం ఉంది. అది నిత్య జీవితంలో ఒక పార్ట్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం అందరం కూడా మరి ముందుకు పోవాలి. నేను ఈరోజే కలెక్టరేట్లో కూడా కార్యక్రమం ఉంది. వాస్తవంగా మొదలు కలెక్టరేట్ది నిన్నగాక మొన్న కార్యక్రమం చెప్పడం జరిగింది. వాస్తవంగా కలెక్టరేట్లో ఉందని అంటే అంతకన్నా ముందు ఒకరోజు గ్రౌండ్ను ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరి సహకారంతో ఏదైతే 2026 జూన్ పెద్ద ఎత్తున మరి ట్యాంక్ బండ్ మీదనో హైదరాబాద్లో జరిగే యోగా డే మాదిరిగా సూర్యాపేటలో కూడా మన అందరి భాగస్వామ్యంతో మరి 12వ యోగా డే 2026 జూన్ 11వ తారీఖు నాడు అందరి సహకారం 21 జూన్ 2026 నెక్స్ట్ ఇయర్ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ఒక నెల రోజులు ముందుగానే డిజైన్ చేసుకొని ఎక్కడ ఆ కార్యక్రమం చేపట్టాలి అని ఆ కార్యక్రమం చేపట్టడం ఇది అందరికీ అవసరం. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. ఆ రకంగా మనం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణులకు ఈ కార్యక్రమాన్ని మరి వచ్చి విజయవంతం చేసిన గురూజీల అందరికీ పేరు పేరున, అందులో హైదరాబాద్ నుండి వేరే కార్యక్రమంలో టైం ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేసుకొని చంద్రారెడ్డి గారికి రావడం జరిగింది. వారికి నా వ్యక్తిగతంగా మరి సూర్యాపేట నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మీలా మహాదేవ్ గారు, మీలా అంటేనే మీలా సత్యనారాయణ గారు అంటే వారి కుమారులు కూడా సోషల్ యాక్టివిటీస్ వారు ఎక్కడా ముందు కనపడరు, కానీ వారి భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం నడవదు. వారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి సత్యనారాయణ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి. ఇంకా ఎవరైనా ఉంటే ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. పట్టణంలో మన సూర్యాపేట జిల్లాలో శ్రీ సంకినేని వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక కింద ఉన్న సాధకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కొన్ని వేల సంవత్సరాల నుండి యోగా ఉన్నప్పటికీ, ఎంతోమందికి యోగా గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఒక ఐక్యరాజ్య సమితిలో 197 దేశాలు గల ఐక్యరాజ్య సమితిలో వితిన్ షార్ట్ టైంలో 2014లో మన భారత ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భంలో వితిన్ షార్ట్ టైంలో 2015 వెంటనే ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. వితిన్ షార్ట్ టైంలో అతి తక్కువ సమయంలో అన్ని దేశాలు ఆమోద ముద్ర పొంది మనకు విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేవలం శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉంటుంది. మీరు ఈ సందర్భంగా వారికి మనం కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియాల్సిన సందర్భం, తెలపాల్సిన సందర్భం. గట్టిగా అందరూ ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టండి. వాళ్ళని చూసి, వాళ్ళ టీవీలలో సోషల్ మీడియాలో చూసి వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అని ఒక దీంతో మనం చేస్తున్నాం, కానీ వాస్తవానికి మన దగ్గర ఉన్నదాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎందుకు ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువగా యోగా గురించి చైతన్యం రావడం కానీ ప్రమోట్ కావడం కానీ ఎందుకు వచ్చిందంటే, శ్రీ నరేంద్ర మోడీ గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈరోజు వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని
సుమారుగా అంటే 2 కోట్ల మందికి వారు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది యోగాకి. సుమారుగా దగ్గర 5 లక్షల మంది ఈరోజు అక్కడ నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా యోగా డేని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వైజాగ్లో. సో రాష్ట్రాల్లో అయినందుకు చాలా గర్వకారణంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ వారిని ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ తెలంగాణకి తీసుకురావాలి నరేంద్ర మోడీ గారిని అని ఒకటి జరుగుతుంది. అది కూడా జరగాలని కోరుకుందాం అందరం కూడా. ఎందుకంటే ఆంధ్ర గవర్నమెంట్ ఈ సందర్భంగా ఈ సంవత్సరం యోగాకి చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా యోగా ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక యోగా డీమ్డ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ మధ్యన చూస్తున్నాయి. వారం రోజుల నుంచి సోషల్ మీడియా టీవీలలో వారు చాలా ఇస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు ఒక యూనివర్సిటీ రావాలని, ఒక యోగా అకాడమీని కూడా నెలకొల్పాలని ఒక ప్రపోజల్లో వారు ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే స్వతహాగా వారు అక్కడ యోగా అభిమాని, యోగా సాధకులు కాబట్టి. సో మన తెలంగాణలో కొంచెం మరి దురదృష్టమో ఏంటో తెలియదు కానీ మరి ఈ గవర్నమెంట్ ఇంకా దానికి పూనుకోవట్లేదు. సో మనం ప్రెజర్ పెట్టైనా కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు 1-2 ఇయర్స్లో మనం తెలంగాణలో కూడా గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని యోగాని ఆ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ సందర్భంగా సూర్యాపేట కూడా ఆల్రెడీ సార్ మాట ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా మనం అదే యోగా డే హైదరాబాద్లో జరిగిన దానికంటే ఘనంగా చేయాలని అనుకున్నందుకు చాలా ధన్యవాదాలు. దానికి మీరందరూ కూడా సహకరిస్తే డెఫినెట్గా అవుతుంది. అయితే ఈ ఒక్క విషయం చెప్పాలి ఇక చివరిగా, మరి యోగా అంటున్నాం, యోగా డే సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రం చేత మనకి ఏమైనా ప్రయోజనం కలుగుతూ ఉందా? మరి దాన్ని సాధనగా పెట్టాలి కదా. అసలు యోగా అంటే ఏదో తెలుసా? ఎంతమందికి తెలిసి ఇక్కడ యోగా అనే దానికి అర్థం ఏమైనా ఐడియా ఉందా మనకి? యోగా అంటే కలయిక కదా, అంతేనా? కలిసి ఉండడం అనేది దాని అర్థం. అందరం కూడా కలవాలి అని చెప్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఇక్కడ సూర్యాపేటలో నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఎస్పెషల్గా ఇక్కడ ఉన్న యోగా ఇన్స్టిట్యూట్లు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి ముందుకు రండి. ఎవరున్నారు? వైలన్ గారు, పాపిరెడ్డి గారు, రామచంద్ర మిషన్, ఇంకా పిరమిడ్ వాళ్ళు ఒక్కసారి. ఎందుకంటే నేను ఇక్కడనే కాదు, నేను ఎక్కడికి పోయినా కానీ మెయిన్గా చెప్పేది ఒకటే విషయం. ఎందుకంటే యోగాని మనం చేస్తున్నాము, సాధన పెడుతున్నాము, ఓన్లీ ఆసనాల వరకు మనం చేస్తున్నాము, అయిపోతుంది. ఒక ఆర్టిఫిషియల్గా తాత్కాలికమైన రిజల్ట్ మాత్రం వస్తుంది తప్ప మీరు శాశ్వతంగా ఒక పూర్తి ఫలితాన్ని పొందాలి. అది అవగాహనలోకి తెచ్చుకొని మీరు బయటికి వచ్చి మీరు దాని ఫలితాన్ని 10 మందికి, మీ యొక్క అనుభవాన్ని 10 మందికి పంచాలి అంటే డెఫినెట్గా అనుభవంతో రావాలి. అంటే ఓన్లీ ఒక శారీరక వ్యాయామం చేస్తే రాదు. ఇప్పుడు మనం అన్ని కూడా యోగానగా ఏం చేస్తున్నారు? అందరూ ఒక ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం లాగా చేస్తున్నారు కాదు కదా. మనసుని, శరీరాన్ని ఏకం చేయగలగాలి కదా. సో అంటే మానసికంగా మార్పు రానప్పుడు శారీరకంగా వచ్చే అవకాశమే లేదు. అందుకనే ముందు ఇక్కడ మారాలి. ఇక్కడ మారకుండా ఇక్కడ మీరు మార్పు తెచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తాత్కాలికంగా ఉంటుంది తప్ప మీకు పర్మనెంట్గా రిజల్ట్ రాదు. అందుకని దీన్ని కోఆర్డినేట్ చేయగలిగేదే యోగం. మరి యోగా అని చెప్పుకుంటున్నప్పుడు మనం అలాంటి మార్గంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? అంటే ఏదైనా ఒక విషయం ఉంది అంటే అందరూ కలిసి కదా చేయాలి, కలిసి గట్టిగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. యూనిటీ కదా, అందుకనే కోఆర్డినేషన్ కావాలి. అది ఓన్లీ మరి బాడీ మనసుకే కాదండి, మనందరికీ కూడా, మనందరిలో కూడా కోఆర్డినేషన్ ఉండాలి. ఎంతసేపు యోగా నాలుగు చేస్తున్నాం, మళ్ళీ తర్వాత నీది నువ్వే నాది నేను, అలా కాకుండా ఆధ్యాత్మికంగా పుట్టిల్లు భారతదేశమే కదా. మరి ఇక్కడ మన దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టకుండా 10 మందికి మనమేం చెప్తాం? మరి ముందు మనమే సాధన పెట్టినప్పుడు మనమే నలుగురికి చెప్పాలి అంటే ముందు మనం ఆచరించాలి కదా. అందుకోసము మీరందరూ ఈ సందర్భంగా ఒక మాట వాగ్దానం చేయాలని నేనైతే కోరుకుంటాను. మీ మనసులో ఏముందో నాకు తెలియదు. ఎవరైనా ఒక కార్యక్రమం చేశారు, సపోజ్ పిరమిడ్ వాళ్ళు ఒక మెడిటేషన్ పెట్టారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు పోరండి? నాకు సంబంధం లేదు, వాళ్ళది కదా, వాళ్ళు చేసుకుంటారు, మేము ఎందుకు పోవాలి? ఇప్పుడు రామచంద్ర మిషన్ వారు చేపించారు చాలా అద్భుతంగా. సో సింపుల్గా టెక్నిక్స్ కొన్ని ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన టెక్నిక్స్ ఉంటాయి కదా, అన్నిటిని ఆచరించాలి. మీకు ఏది అవసరమో దాని మీద ఫోకస్ పెట్టండి. మరి మిగతా వాళ్ళు పోయినప్పుడు నాకెందుకులే వాళ్ళు. ఇప్పుడు మన కాడు దౌర్భాగ్యం అదే, మన హిందూ ధర్మంలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ అదే. సో కులాలుగా విడిపోయారు, రకరకాలుగా విడిపోయి ఎవరిది వాళ్ళే, నీది నువ్వే నాది నేనే, నువ్వు చేస్తే నేను రాను, నేను చేస్తే నువ్వు రాకు. సో ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు, అందరూ కలిసి నానా గందరగోళం చేస్తున్నారు. మనలో మనకే చాలా గొడవలు, చిరాకులు, చికాకులు. మరి అలాంటప్పుడు యోగా అని చెప్పుకోవడానికి అర్థం ఏమైనా ఉందా దాంట్లో? అలాంటివి జరగకుండా ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా మిగతా వాళ్ళు వెళ్ళండి. వెళ్ళి మీరు మనకు తెలియని ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది కదా, తెలుసుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకోవడానికి జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు కదా, అనంతమైనది. సో అది ఎవరి దగ్గర ఏ రూపంలోనైనా రావచ్చు, కానీ మనకు ఆ ఓపిక కావాలి. మనం అలాంటి ఒక ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోండి ఫస్ట్. అందుకని ఇలాంటప్పుడు ఇక ముందు కూడా అందరూ కూడా నేను చెప్పే ఒక విజ్ఞప్తి మాత్రమే ఇది, నేను కమాండ్ కాదు. కాకపోతే ఎక్కడికి పోయినా నేను చెప్పేది అదే. ఎందుకంటే చాలా రకాలుగా ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం మొత్తం కూడా
పెరుగుతూ కూడా అందరూ కూడా మన దగ్గర ఉన్న యోగా సాధకులు కానీ లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు అంటారు కదా, ఇద్దరు సైంటిస్టులు కలిసి పనిచేయచ్చు కానీ ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కలిసి పనిచేసే అవకాశం లేదు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే జ్ఞానం పెరుగుతున్నా కొంచెం మనకి ఏమవుతుంది, డిఫరెన్సెస్, ఈగోస్ వస్తున్నాయి, అహం అనేది అడ్డం వస్తుంది. అందుకని అంటారు కదా, యోగా అనే దానికి అర్థం ఏంటో తెలిస్తే ఇంకొక అర్థం చూసుకుంటే జ్ఞానాన్ని సాధనను సమ్మేళనం చేయడమే యోగా. జ్ఞానం ఒక్కటే ఉండి సాధన లేకపోతే అహంకారం పెరుగుతుంది. నాకేం మొత్తం తెలుసు నాకు అహం పెరుగుతుంది. సాధన ఒకటే ఉండి జ్ఞానం లేకపోతే అది కఠినమైపోతుంది. సాధన ఎలా చేయాలో అర్థం కాదు. అందుకని రెండింటిని సమ్మేళనం చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ సాధన చేస్తూ ఉన్నారు కానీ ఆ సాధన సరైన మార్గంలో ఉందా లేదా అనేది చాలామందికి అర్థం కావట్లేదు. చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అప్పటికప్పుడు రిజల్ట్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది. కానీ మరి యోగా చేస్తున్నప్పటికీ, సాధన చేస్తున్నప్పటికీ కూడా మరి జబ్బులు ఏమైనా తగ్గుతున్నాయా? మరి అందరూ చెప్తున్నారు రోజు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఎందుకు చెప్తూ ఉన్నారు? మరి నిజంగా సాధన చేస్తే సమస్య ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, యోగ సాధనలో ఉన్నట్లయితే నీకు ఏ సమస్య ఉండకూడదు, ఏ జబ్బు ఉండకూడదు అని ఒక మాట అంటూ ఉన్నాం. కానీ మరి యోగా చేస్తే సమస్యలు పోతాయా, జబ్బులు పోతాయా? పోవాలా వద్దా? కానీ మనకి ఇంట్లో అంటే యోగా చేస్తే జబ్బులు పోవడం కాదు. దాని అర్థం ఏంటంటే జబ్బును అధిగమించగలిగే మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఎలాంటి సమస్య అయినా నేను తట్టుకోగలను, అధిగమించగలను ఒక మానసిక స్థైర్యంతో మీరు ఏదైనా సాధించగలుగుతారు. అది రావాలి ఫస్ట్. అది వస్తే చూడండి, ఒక చిన్న సమస్య ఉందనుకోండి, అది ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తికి చాలా పెద్దగా కనిపిస్తుంది, ఒక వ్యక్తికి చిన్నగా కనిపిస్తుంది. ఎక్కడ ఉంది తేడా? మరి సమస్య ఒకటే కదా. అర్థమవుతుందో చెప్పింది. మరి ఎక్కడ ఉంది అంటే వాళ్ళ ఒక మానసిక పరిపక్వతలో ఉన్న వ్యత్యాసం మాత్రమే. కేవలం మానసికంగా ఎదిగిన వ్యక్తికి ఎంత పెద్ద జబ్బు అయినా, ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా ఉంటుంది. ఎదగని వ్యక్తికి అది ఎంత చిన్న సమస్య అయినా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని యోగా చేసేది కేవలము ఏమి చేయదండి, నిన్ను మానసికంగా బలంగా దృఢంగా ఏ సమస్యను తట్టుకునేటట్టు తయారు చేస్తుంది. మరి అలా తయారవుతున్నారా ఇప్పుడు యోగా చేస్తున్న వాళ్ళంతా? అవుతున్నారా లేదా? మరి ఆ విధంగా కావాలి. మరి ఆ విధంగా సరైన మార్గం కావాలి, సరైన సాధన కావాలి, సరైన గురువుని సెలెక్ట్ చేసుకొని సరైన గురువు ద్వారా మీరు ఆ సాధన పెట్టండి. అందుకనే ఇప్పుడు శరీరానికి ఇస్తున్నారు ట్రైనింగ్, మరి మనసుకి ఎక్కడ ఉంది ట్రైనింగ్? మరి ఇది లేకపోతే దీనికి మాత్రం ఇస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకనే కదా చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకనే ఇలాంటి ఒక మార్గం కావాలి. మరి ఇలాంటి వాటికి అందరూ సిద్ధంగా ఉంటారా? ఒక 15 రోజులు నేను అదే ఆలోచిస్తూ చాలా రోజుల నుండి చాలామంది అడుగుతూ ఉన్నారు. నిన్న బిజీ షెడ్యూల్లో అసలు ఇప్పుడు సూర్యాపేటకి రావడానికి ఒకప్పుడు వచ్చాను, చాలా రోజులు పెట్టాం, ఇప్పుడు రావడానికి ప్రోగ్రామ్స్ కూడా అది పక్కన పెట్టి ఇక వీరి రిక్వెస్ట్ గారు ఖచ్చితంగా రావాలి, మన దగ్గర కనీసం ఇవ్వాలి, వీళ్ళందరూ చెప్తున్నారని ఒక్క ఆలోచనతో రావడం జరిగింది. ఎందుకంటే యోగా డే అంటే యోగాలో ఉన్న గురువులకి, టీచర్స్కి, మాస్టర్కి చాలా బిజీ అనమాట ఇవాళ వాస్తవానికి. ఎక్కడైనా ఎక్కడున్న వాళ్ళకి అక్కడికి. ఎందుకంటే ఇవాళ ఒక రోజు అవకాశం ఇలాంటి కార్యక్రమాలకి, మళ్ళీ రేపటి నుండి అందరూ ఖాళీగానే ఉంటారు. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎందుకు రావడం జరిగింది అంటే, చాలామంది మన పాత స్టూడెంట్స్ కూడా ఉండి అట్లీస్ట్ ఒక 15 రోజులు ఇక్కడ ఒక శిక్షణ పెట్టమండి అని చెప్పేసి ఒక మాట అయితే అడుగుతూ ఉన్నారు. అందుకోసమే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, జూలై 13 నుంచి ఒక 15 రోజుల కార్యక్రమం జీవన యోగ శిక్షణ పేరుతోటి ఫ్రీ క్లాసెసే. 15 రోజులు ఇప్పుడు చెప్పిన ప్రాక్టికల్ సెషన్తో పాటు మానసికంగా మార్పు రావడానికి, సో ఆధ్యాత్మిక మార్గము, ఏం తినాలి, ఏం తాలి, ఇంతకుముందు మీకు చెప్పాను ఇంతకుముందు క్లాస్లో. అసలు మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు మన ఆలోచన ఏంటి, మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, మీరు చేసే ప్రొఫెషన్ ఏంటి, వీటన్నిటిని డిపెండ్ చేసుకొని మీకు వచ్చే సమస్యలు ఉంటాయి తప్ప నేను బాగానే ఉన్నాను, నాకు ఎందుకు వస్తున్నాయి జబ్బులు, చాలామంది అదే అంటూ ఉంటారు. కానీ ఆ సమస్య ఏందో మీకు అర్థమయ్యేటట్టు మీకు చెప్పడం అనమాట. ఎందుకంటే ఎవరో డాక్టర్ ఇంతకుముందు చెప్పారు, డాక్టర్లు పరీక్షలో కానీ ఎక్కడ ఏమి తేలవదండి. ఇవాళ చూస్తున్నాం కదా, అన్ని టెస్టులు బాగానే ఉంటాయి కానీ చూస్తే మాత్రం మీకు అంతా బాగానే ఉందంటారు, కానీ ఇప్పుడు చూసిన ఏదో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు, జబ్బులతోటి. సో ఇలాంటి వాటికి ఒక సొల్యూషన్ చూపించే మార్గంతో జీవన యోగ శిక్షణ అనేది ఇక్కడ మరి పెద్దల సారథ్యంలోనే జరిగితే బాగుంటుంది అనేది నా చిన్న రిక్వెస్ట్. 15 రోజుల శిక్షణ, ఒక 15 రోజులు డైలీ 2 hours మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలనే దాన్ని బేస్ చేసుకొని ఒక పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది 13వ తారీఖు నుండి. అలాగే చివరి రోజు, లాస్ట్ రోజు ఒక చిన్న ప్రయత్నం, ఎందుకంటే ఈ మధ్యలో గత 1 year నుండి చేస్తున్న ప్రయత్నం అదే అనమాట. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు బయట జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటి, మన సనాతన ధర్మం పైన జరుగుతున్న అఘాయిత్యాలు ఏంటి, ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, వీటి మీద పెద్ద ఎత్తున ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అందుకని సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోటి ఒక కార్యక్రమాన్ని గత 7-8 నెలల కింద మణికొండ బేస్ చేసుకొని ఒక 45 మంది స్వామీజీలు, పీఠాధిపతులతో ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మొత్తం దాని కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా 25వ తారీఖు, 25 లేదా 26వ తారీఖు ఆదివారం నాడు ఇదే సూర్యాపేట దీంట్లో జిల్లాలో
ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సమస్యలపైన మన హిందూ దేవాలయాలు కానీ ధార్మికపరమైన వాటిపైన కానీ వీటన్నిటిపైన కూడా ఒక చిన్న ఇక్కడ లోకల్గా ఉన్న హిందూ ధర్మం కోసం పోరాటం చేసి సనాతన ధర్మం కోసం వచ్చే వాళ్ళందరితో కూడా ఒక కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకొని పెట్టాలని ఒక చిన్న ఆలోచన అయితే ఉంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి మమేకమై ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఏంటి అంటే కనుక డెఫినెట్గా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడే కార్యక్రమం అందుకని 15 రోజులు కూడా ఇక్కడ ఉంటే కొన్ని విషయాలు కూడా అర్థమవుతాయనే ఉద్దేశంతో నేను కూడా ఒక చిన్న ఓకే అని చెప్పాను. అది ఎవరికి ఇక్కడ పాపిరెడ్డి గారి, వైలెన్ గారి, కరుణాకర్ గారు, సో ఈ ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళ ద్వారానే జరుగుతాయి. ఫర్దర్గా కూడా వీరికి పాపిరెడ్డి గారికి మెయిన్ ఆర్గనైజేషన్స్ రెండే ఇక్కడ, అంటే యోగా చేపిస్తున్న వాళ్ళు వీళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర మీరు తర్వాత మళ్ళీ కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. కానీ మీకు ఒక బేస్ రావాలి. ఇప్పుడు ఏది చేసినా కానీ ఒక క్లారిటీతో ప్రాక్టీస్ జరగాలి కాబట్టి ఆ బేస్ అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేయడానికి అయితే నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఏమైనా అవకాశం ఉంటే కనుక దీనికి సంబంధించిన డౌట్స్ అడిగితే అయిపోయిన తర్వాత మీకు దానికి పూర్తి క్లారిటీ నేను ఇస్తాను. ఓకేనా? అందరూ సద్వినియోగం చేసుకుంటారు కదా. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఉపన్యాసం అందరూ ఇస్తాం బాగానే, దాన్ని మన వరకు వచ్చారు మనం అమలు చేస్తున్నావా లేదా అన్నది, పాటిస్తున్నావా లేదా అన్నది మనం గమనించుకోవాలి. అది చాలా ముఖ్యం అండి యోగాలో, అది కూడా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే సార్ సంకినేని గారు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యోగా మీద ఎంత శ్రద్ధ పెట్టారో ఇంకొక చిన్న విషయం మీకు చెప్తాను. మన తెలంగాణ లెవెల్లో TYTCC అని ఒక తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ అని ఒక కమిటీ ఉంది తెలంగాణ లెవెల్లో. వాళ్ళ యొక్క అందులో మేము కూడా మెంబర్లం. చాలా కృషి వలన మనకు యోగా టీచర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళండి దరిదాపు ఒక 600 పైన టీచర్స్ని, యోగా టీచర్స్ నియమించడం జరిగిందండి. నిజంగా కూడా దీనికి క్లాప్స్ కొట్టండి గట్టిగా. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की ज्योत ने सारा हर लिया तमस मेरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। जिस तरह मेरे मन में शंकर तू बसा है उस तरह, मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा, तेरे सामने झुका मेरे सर पे हाथ रख तेरा। नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा।
वास्ते तू सदैव ही जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो द्वंद्व दोनों लोक में विषामृत पे था छिड़ा, अमृत सभी में बांट के प्याला विष का तूने खुद पिया। नमो नमो शंकर भोलेनाथ शंकर, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकर। కొద్ది ఇంకా జరగండి, నరసింహారా కొద్దిగా జరగ, వెనకాల రావట్లేదు. గురుగారు ఓకే సార్ ఇటు గురి ఒక్క నిమిషం. ఓకే రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలే యోగా దినోత్సవం, వర్ధిల్లాలే ప్రపంచ యోగా దినోత్సవం, వర్ధిల్లాలే ప్రపంచ యోగా దినోత్సవం. జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చాడ పాపిరెడ్డి గారు, తర్వాత అదేవిధంగా పేర్ని వెంకట్ గారు, తర్వాత పేర్ని వెంకట్ గారు. కొద్దిగా జరగండి సార్. చూడండి సార్, కొంచెం గురుగారు కొంచెం పక్కకు ఉండండి. తొందరగా కానియాలి. దేవరశెట్టి రామచంద్ర మిషన్ గోవర్ధన్ గిరి గారు, పిరమిడ్ వాళ్ళు అందరూ చూడు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇంతటి మంచి ప్రాంతాన్ని మనకి ఇచ్చినటువంటి బాలాజీ కన్వెన్షన్ సంస్థ వారికి, అలాగే వీడికి ఇచ్చేసినటువంటి వివిధ యోగా గురువులందరికీ మరియు అందరికి కూడా పేరు పేరున శ్రావణ్, మన బాలాజీ ఫంక్షన్ హాల్ అధినేత శ్రావణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.